ప్రజలు, పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా పోలింగ్ పార్టీ, పోలీస్ పార్టీ మీరంతా ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి పనిచేసి మనకు ఎన్నికల కమిషన్ వారు నిర్దేశించిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఈ ప్రక్రియను సజావుగా సాగాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. నమస్కారం. Until the polling is over and they will be taking care of critical polling locations. అట్లానే ప్రతి పోలింగ్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ నుంచి సైడ్ నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వడం జరిగింది. హీ విల్ బి ప్రెజెంట్ అట్ ఆల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ we request the public to please cooperate with the police department and it is ensured that all the bandobast on polling minus 1 day is done properly and peacefully as per election commission guidelines. Thank you. మహబూబ్నగర్ పార్లమెంటు పోలింగ్కు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రస్తుతం మనం బాయ్స్ జూనియర్ గ్రౌండ్లో ఉన్నాం. మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా మొత్తం సిబ్బందిని అయితే మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఈవీఎం ప్యాడ్స్తో పాటు అధికారులందరూ కూడా సిద్ధం చేశారు. పటిష్టమైన బందోబస్తు మధ్య కూడా మొత్తం ఈవీఎంను తరలించే విధంగా కూడా మొత్తం వాహనాలతో పాటు ఇక్కడ మొత్తం ఎన్నికల అధికారులు అదేవిధంగా ఎన్నికల సిబ్బంది మొత్తం కూడా సిద్ధమని చెప్పారు. మొత్తం కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా సంబంధించి మహబూబ్నగర్ అదేవిధంగా నగర్ కర్నూల్ పార్లమెంట్లో మొత్తం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం పోలీస్ స్టేషన్లు కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి 1937 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వెబ్కాస్టింగ్ ద్వారా కూడా 937 సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా ఓటర్లంతా కూడా 16,82,470 మంది ఓటర్లు ఉన్నారు. నాగరికలకు సంబంధించి కూడా 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాంట్లో కూడా పోలింగ్ స్టేషన్లు 2057 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య కూడా 17,38,254 మంది ఓటర్లు ఉన్న సందర్భం ఉంది. అయితే అదేవిధంగా సమస్యాత్మకమైన సెంటర్స్గా కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లో 881 సెంటర్లుగా కూడా గుర్తించడం జరిగిన అధికారులంతా కూడా. అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్లో కూడా 492 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి అక్కడ మొత్తం పటిష్టమైన బందోబస్తు మధ్య కూడా మొత్తం పోలింగ్ జరిగే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మనం సిబ్బంది అంతా కూడా ఇప్పుడు అక్కడ ఏదైతే ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి అన్ని ఊళ్ళలోకి వెళ్ళడానికి కూడా సర్వం సిద్ధమని చెప్పవచ్చు. మొత్తానికైతే మహబూబ్నగర్ పార్లమెంటు అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కూడా ఏర్పాట్లు అధికారులు చేయడం జరిగింది. మొత్తానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం కూడా సీసీ కెమెరా అదేవిధంగా నిఘా ఏర్పాటు చేసి మొత్తం కూడా పోలీస్ సిబ్బందితో కూడా మొత్తం భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా దగ్గరుండి మొత్తం కూడా ఎన్నికల సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో పాటు వాళ్ళ దగ్గరుండి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే మహబూబ్నగర్ 2 పార్లమెంటు ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి ఏర్పాట్లు అయితే అధికారులు చేశారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా.